రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది ఈ రోజుతో. మొత్తంగా 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలతో పాటుగా స్వతంత్రులు, త్రిపులార్ బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ సంఘాల నాయకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 3 గంటల తర్వాత నుంచి గేటు లోపల ఉన్న వారికే నామినేషన్ వేసేందుకు అనుమతించారు. దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి ఆర్ఓ సాయిరాం పరిశీలించబోతున్నారు. ఇక ఈ నెల 24 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, జూబ్లీహిల్స్ కి సంబంధించి ఉప ఎన్నిక నామినేషన్ గడువుకు సంబంధించి కూడా ఈరోజు 3 గంటలకు ముగిసిన నేపథ్యం అయితే ఉన్నది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా 150కి పైగా నామినేషన్ సంబంధించి కూడా దాఖలైంది. ప్రధానంగా ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఇక్కడ బీజేపీ నుంచి ఈరోజు లంకల దీపక్ రెడ్డి సంబంధించి కూడా నామినేషన్ వేశారు. ఇక మొన్న నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీన్ రెడ్డి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సునీత, మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా ఏదైతే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాగంటి సునీతకు సంబంధించి కూడా 3 సెట్ల నామినేషన్ కి సంబంధించి కూడా దాఖలు చేశారు. అలాగే అటు బీఆర్ఎస్ నుండి విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా డమ్మీ నామినేషన్ కి సంబంధించి కూడా వేయడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పలు ఏదైతే ట్రిపులార్ బాధితులు కావచ్చు, ఉస్మానియా నిరుద్యోగులకు సంబంధించి కూడా, అలాగే ఏదైతే హైడ్రాకి సంబంధించి బాధితులకు సంబంధించి కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ నెల 24కు సంబంధించి కూడా నామినేషన్ కు సంబంధించిన ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్ 11వ తేదీకి కూడా పోలింగ్ జరగనున్నది. నవంబర్ 14వ తేదీకి సంబంధించి కూడా కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎలాగైనా గెలవాలనే ఏదైతే ఆ వ్యూహంలో వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇప్పుడు మరో ఉప ఎన్నిక ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల్లో పాజిటివిటీగా ఉన్నదని కూడా ఈ ఉప ఎన్నిక ద్వారా చెప్పాలనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన విజయంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా గెలవబోతున్నామని కూడా ఇండికేషన్ ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరొక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఒక సెంటిమెంట్ నినాదంతో వెళ్తున్నది. మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, తన సెంటిమెంట్ కు సంబంధించి కూడా రైజ్ చేస్తా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మొత్తంగా హోరాహోరీ సంబంధించి కూడా 3 పార్టీల మధ్య కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి నిరుద్యోగులు కావచ్చు, ఇక ట్రిపులార్ బాధితులకు సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించిన బాధితులు కావచ్చు, మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తాం. మొత్తంగా 150కి సంబంధించిన నామినేషన్లు వచ్చాయి. కాబట్టి ఇక ఈ నెల 24వ తేదీకి సంబంధించి కూడా ఉపసంహరణకు సంబంధించిన గడువు ఇచ్చారు. ఇక ఎంఐఎంకి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ఎంఐఎంకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తంగా 3 పార్టీలకు సంబంధించి హోరాహోరీ పోరు జరుగుతూ ఉన్నది. ప్రచారాలకు సంబంధించి కూడా ఊపందుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా నెల 11వ తేదీకి సంబంధించి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది. 150కి సంబంధించిన నామినేషన్లో ఎవరు ఈ నెల 24వ తేదీ వరకు ఉపసంహరించుకుంటారు, దాని తర్వాత ఇన్ని నామినేషన్కి సంబంధించి కూడా దరఖాస్తులు సరైన పద్ధతిలో దరఖాస్తులు చేశారు. అలాగే మొత్తంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ఈ నెల 24వ తేదీగా పూర్తి వివరాలు వెల్లడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.